హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కీర్ చేసి చూపించబోతున్నానండి. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనంత బాగుంటుంది. చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, 10-15 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేస్తే తిన్నవాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఆగలేరు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కీర్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు, బాదం, పిస్తా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ కీర్లోనికి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. అవి దోరగా వేగిపోయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే గిన్నెలోనికి 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు చిక్కగా ఉన్నవి తీసుకుంటే కీర్ చాలా బాగుంటుంది. పాలు పొంగు వచ్చిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ 5-10 నిమిషాలు మరిగించుకోవాలి. అలా 10 నిమిషాలు పాలు మరిగించుకున్న తర్వాత దానిలోనికి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మరొక 10 నిమిషాలు పాలను మరిగించుకుంటే కాస్త చిక్కబడతాయి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత దానిలోనికి కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ను ఒక గిన్నెలో వేసి కొంచెం పాలను పోసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లోకి ఒకే చోట కాకుండా చుట్టూ పోసుకుని గరిటెతో వెంటనే కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ పాలు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 మినిట్స్ ఉడికించుకునేసరికి పాలు చిక్కపడతాయి. తర్వాత దానిలోనికి స్వీట్నెస్కి సరిపడా పంచదారను యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్పు పంచదారను 2 యాలకులు వేసుకుని మిక్సీ చేసుకుని పొడి చేసుకుని తీసుకుంటున్నాను. డైరెక్ట్గా పంచదారను యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. పంచదారను వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 150 గ్రామ్స్ పన్నీరుని సన్నగా తురుముకొని తీసుకోవాలి. అలా తురుముకున్న పన్నీర్ని మరిగించుకుంటున్న పాలలోనికి వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. దానిలోకే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించనవసరం లేదు. 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పలుచుగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. చిక్కగా అయ్యేంత వరకు అస్సలు ఉంచుకోకూడదు, ఎందుకంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో దించేసుకుంటేనే చల్లారిన తర్వాత కాస్త చిక్కగా అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నప్పటికీ కూడా సరిపడా కన్సిస్టెన్సీలో ఉంటుంది. అంతేనండి, పన్నీర్ వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకుని దించేసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా డెలీషియస్గా ఉండే పన్నీర్ కీర్ రెడీ అయిపోయినట్లే. దీన్ని వేడిగా కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే దీని చిక్కదనం కావచ్చు, టేస్ట్ కావచ్చు చాలా ఎన్హాన్స్ అవుతాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.